సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యుటోరియల్స్ 20 ఛానల్. సో మనం సి లాంగ్వేజ్లో 50 days 50 C ప్రోగ్రామ్ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేశాము. సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దాం, లాస్ట్ క్లాసెస్లో ఆల్రెడీ మనము ఓవరాల్గా హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా ప్రింట్ చేయాలి అండ్ సేమ్ అదేవిధంగా యూజర్ దగ్గర ఇన్పుట్ తీసుకుని ఎలా ప్రింట్ చేయాలి, నెక్స్ట్ ఎడిషన్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలి, నెక్స్ట్ అదేవిధంగా 2-3 ప్రోగ్రామ్స్ను చెప్పుకుంటూ వచ్చాము. సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దాము అని అంటే, ఇంకొక ప్రోగ్రాము ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ ఈవెన్ లేదా ఆడ్ ఎలానో ఐడెంటిఫై చేద్దాము. ఆ ప్రోగ్రామ్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరు కూడాను స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఒక నెంబర్ అనేటువంటిది ఈవెన్ కానీ ఆడ్ కానీ మనం ఎలా చెప్పుకోవాలి అని అంటే, సో దాని సింపుల్గా రిమైండర్ అనేటువంటిది 0 వచ్చింది అనుకోండి. సో రిమైండర్ 0 రావాలి. ఎప్పుడు 0 రావాలి? ఏదన్నా నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు ఆ నెంబర్ 0 కనుక వస్తే కన్ఫర్మ్గా ఆ నెంబర్ అనేటువంటిది ఈవెన్ అవుతుంది. సో అలా 0 కాకుండా 1 లేదా అదర్ దెన్ ఆడ్ నెంబర్ ఏదన్నా వచ్చినా దాన్ని ఏమైపోతుంది, మనకి ఈవెన్గా ఆడ్ నెంబర్ అనేటువంటిది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా అసలు చూసుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 64 అనేటువంటిది ఉంది. సో ఈ 64 అనేటువంటిది ఈవెనా ఆడా అనేటువంటిది ఎలా తెలుస్తుంది అని అంటే, సో 64 డివైడెడ్ బై 2 చేసుకున్నాం అనుకోండి. సో ఇలా 64 డివైడెడ్ బై 2 అంటే 2 3s are 6 అవుతుంది. 6 - 6 0 4 అవుతుంది. 2 2s are 4. సో ఓవరాల్గా రిమైండర్ అనేటువంటిది 0 వచ్చింది. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి క్లియర్గా ఇది ఈవెన్ నెంబర్ అని మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు చూడండి, సేమ్ ఇదే 65 చూద్దాము. సేమ్ ఈ నెంబరే 65 చూద్దాము. సో 65 చూసినప్పుడు 2 3s are 6 అవుతుంది, 5 అవుతుంది, 2 2s are 4 అవుతుంది. సో రిమైండర్ అనేటువంటిది 1 వచ్చింది కాబట్టి, సో రిమైండర్ అదర్ దాన్ 0 వచ్చింది కాబట్టి క్లియర్గా ఇది ఆడ్ నెంబర్ అనుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈవెన్ నెంబర్ ఏమో రిమైండర్ 0 వస్తుంది. ఆడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది రిమైండర్లో మనకి 1 కానీ అదర్ దాన్ 0 వస్తుంది అనమాట. సో క్లియర్గా మనకి కండిషన్ అంటే అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం అది ఒక ప్రోగ్రామ్ ఫార్మాట్లో ఎలా రాయాలో చెప్తాను చూడండి. సో క్లియర్గా ఫస్ట్గా రైట్ ఏ సి ప్రోగ్రామ్ చాలా ఈజీగా ఉంటుంది. రైట్ ఏ సి ప్రోగ్రామ్ to check whether given number is even or odd. ఓకేనా? సో కండిషన్ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటే, దానికి లాజిక్ ఏదన్నా ఉంది అని అంటే, ఎన్ అనేటువంటిది ఏదన్నా నెంబర్ అనుకున్నప్పుడు దాన్ని మాడ్యులో డివిజన్ చేసినప్పుడు దాని యొక్క రిమైండర్ అనేటువంటిది ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకేనా? సో దీని మీనింగ్ ఏంటంటే, ఏదైనా యూజర్ ఇన్పుట్ ఎన్ అనే వాల్యూ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ ఇచ్చారు అంటే, సో ఆ నెంబర్ అనేటువంటిది మాడ్యులో డివిజన్ అంటే దీని మీనింగ్ ఏంటంటే రిమైండర్. ఓకేనా? సో నార్మల్ డివిజన్ అన్నప్పుడు మనకి ఏదైతే డివిజర్ ఉంటుందో ఆ వాల్యూ వస్తుంది. సో మాడ్యులో డివిజన్ అన్నప్పుడు మనకి ఇక్కడ రిమైండర్ అనేటువంటిది హైలైట్ అవుతుంది అనమాట. సో అది ఈక్వల్ టు 0 వచ్చే, సో అది ఈవెన్గా కన్వర్ట్ అవుతుంది. లేదు అదర్ దాన్ 0 వచ్చింది అనుకోండి, సో అదేమో మనకి ఇక్కడ ఆడ్ అనేటువంటిది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో క్లియర్గా మనం చూసుకుంటే ఒక ప్రోగ్రామ్ ఫార్మాట్లో రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు మనం ఏంటంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అంటే ఇదేం చేస్తుందంటే స్టాండర్డ్ ఇన్పుట్ ఆర్ అవుట్పుట్. దట్ మీన్స్ సి ప్రోగ్రామ్లో ఉన్నటువంటి లైబ్రరీస్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్లో యూజ్ అయ్యే విధంగా చేస్తుంది అనమాట. క్లియర్గా ఇది హెడర్ ఫైల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అనేటువంటిది మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో ఓపెన్ పెరాన్సిస్ అదేవిధంగా క్లోజింగ్ పెరాన్సిస్ ఇక్కడ ఇచ్చేసాము. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే, మనం లాస్ట్ క్లాస్లో డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాలి.
అంటే మనం తీసుకునే నెంబర్ ఇంటీజరా, డబులా, లేకపోతే క్యారెక్టరా అనేటువంటిది ఇవ్వాలి. క్లియర్గా మనం ఇక్కడ తీసుకుంటే ప్రీవియస్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన దాని ప్రకారము ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాం అన్నమాట. సో అప్పుడు మనం ఏమవుతుంది, ఈజీగా అది ఇంట్ వాల్యూ అనేటువంటిది అవుతుంది. సో ఇంటీజర్ n తీసుకున్నాం కాబట్టి ఈసారి నమ్ అనుకుందాము. సో నమ్ అనేటువంటిది ఇంటీజర్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ మనం యూజర్ దగ్గర నుండి తీసుకుంటూ ఉన్నాం కాబట్టి, ఇన్పుట్ తీసుకుంటూ ఉన్నాం కాబట్టి ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లో ఎంటర్ యువర్ నెంబర్ అనేటువంటిది రాయాలన్నమాట. ఎంటర్ యువర్ నెంబర్ అనేటువంటిది రాయాలి. సో ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎప్పుడూ కూడాను ఓపెన్ అండ్ క్లోజర్ ప్రాసెస్ మధ్యలో ఉంటుంది. సేమ్ అదేవిధంగా మనం ఏదైతే స్టేట్మెంట్ రాస్తూ ఉన్నామో అవుట్పుట్ స్క్రీన్లో స్టార్టింగ్లో ఏదైతే డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నామో కన్ఫామ్గా ఈ యొక్క 2 ఇన్వర్టెడ్ కామర్స్లో రాసుకోవాలి. సో ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ టర్మినేటెడ్ విత్ సెమీకోలన్. సో మనం ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి దీనికి ఈ యొక్క యూజర్ ఇన్పుట్ని రీడ్ చేయాలి కాబట్టి స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాము. సో ప్రీవియస్గా ఆల్రెడీ డిస్కస్ చేసిందే %d కన్ఫర్మ్ ఇది డెసిమల్ వాల్యూ అయి ఉండాలి. ఇంటిజర్ తీసుకున్నాం కాబట్టి %d తీసుకోవాలి. సో దీని యొక్క లొకేషన్ మనకు కావాలి అని అంటే ఇక్కడ ఏదైతే తీసుకున్నామో యాంపర్సండ్ నమ్. సో 2 కూడా సపరేటెడ్ విత్ కామాస్ అని పెట్టేసుకున్నాము. సో ఈ స్టెప్లో మనం ఏం చేయాలి అంటే అసలు మెయిన్ ఫంక్షన్ అనేటువంటిది ఒక మెయిన్ ఆపరేషన్ అనేటువంటిది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో వాట్ ఈస్ దట్ ఆపరేషన్? సో ఇక్కడ ఆపరేషన్ యూజ్ చేయడానికి మనకి ఇక్కడ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇన్ కేస్ కరెక్ట్ అయితేనేమో మనం ఇచ్చినటువంటిది ఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ అయితే మాత్రము ఈవెన్ అని ప్రింట్ అవుతుంది, లేదు అది రాంగ్ అయితే మాత్రము ఆడ్ అని ప్రింట్ అవుతుంది. సో దానికి యూజ్ చేసేటువంటివి స్టేట్మెంట్స్ ఏమన్నాయి అంటే ఇఫ్ ఎల్స్ అనమాట. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుంటూ ఉంటాము. అసలు ఏంటి ఆ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఇఫ్, ఓకేనా, ఇఫ్ మనం ఏదైతే ఇక్కడ నమ్ తీసుకున్నాం కదా, సో నమ్ మాడ్యులో డివిజన్, ఓకేనా, దీన్ని ఏమంటామంటే ఇక్కడ మాడ్యులో డివిజన్ అంటాము. మాడ్యులో డివిజన్ ఈక్వల్ టు 0. అప్పుడు ఈ నెంబర్ ఏం చేస్తుందనంటే ఇక్కడ మాడ్యులో జనరల్గా మన ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే 64, అప్పుడు ఎంత అవుతుంది మనకి 2 3 6 4 వస్తుంది, 2 2 4 రిమైండర్ 0 వచ్చింది. సో మనం నార్మల్ డివిజన్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ వాల్యూ అనేటువంటిది వస్తుంది అనమాట. నార్మల్ డివిజన్ చేసుకున్నప్పుడు ఈ వాల్యూ అనేటువంటిది వస్తుంది. కానీ మాడ్యులో డివిజన్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైతే రిమైండర్ వస్తుందో అది డిస్ప్లే అవుతుంది అనమాట. అది ఈక్వల్ టు 0 ఉందా లేదా అనేటువంటిది అక్కడ చెక్ చేస్తుంది. సో క్లియర్గా ఇక్కడ మాడ్యులో డివిజన్ అనేటువంటిది వేసాము. సో ఈ కండిషన్ అనేటువంటిది రైట్ అయినప్పుడు ఈ నమ్ మాడ్యులో డివిజన్ 2 డబుల్ ఈక్వల్ టు 0 అంటే రిమైండర్కి 0 అనేటువంటిది వచ్చినప్పుడు ఇక్కడ అనుకోవచ్చు సార్ సింగిల్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. సో సింగిల్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు అది క్లియర్గా ఏం చెప్తుంది అని అంటే అది అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. సో అప్పుడు నమ్% ఈక్వల్ టు 0 అది మాత్రమే అవుతుంది. కానీ మనం రిమైండర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి డబల్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. సో అప్పుడు క్లియర్గా ఈ నెంబర్ సేమ్ ఈ కండిషన్ అనేది ప్రూవ్ అయింది అనుకోండి, కండిషన్ రైట్ అయిపోయింది అనుకోండి. సో మనకి ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లో ద నెంబర్ ఈజ్ ఏంటది %d అనమాట. సో ఓకేనా, %d ఈజ్ ఆడ్, సారీ ద %d ఈజ్ ఈవెన్, ఓకేనా. ఇఫ్ స్టేట్మెంట్లో ఈ యొక్క కండిషన్ ఏదైతే ఉందో ఇది కరెక్ట్ అయిపోయినప్పుడు, ఓకేనా, ఈ కండిషన్ ఏదైతే ఉంటుందో ఇది కరెక్ట్ అయిపోయినప్పుడు మనకు ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఈవెన్ అని ప్రింట్ అవుతుంది. సో ఒకవేళ ఆ నెంబర్ కాకపోతే, సో ఆ కాకపోతే అనేటువంటి దాన్ని ఇక్కడ మనము ఎల్స్ స్టేట్మెంట్గా తీసుకుంటాము. ఎల్స్ printf the number is %d is odd, %d is odd. సో ఇక్కడ ఇంట్ స్టేట్మెంట్ ఇంటీజర్ వాల్యూ అనే ఇంట్ ఫంక్షన్ అనేటువంటిది మనకి ఏదో ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి సో కన్ఫామ్గా మనం ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది అని తెలియాలి అని అంటే కన్ఫామ్గా ఇక్కడ
రిటర్న్ స్టేట్మెంట్ అనేటువంటిది పెట్టాలన్నమాట. సో రిటర్న్ టు 0. అదే ఇక్కడ వాయిడ్ మెయిన్ తీసుకున్నప్పుడు మనకు ఇక్కడ అదేవిధంగా వాయిడ్ మెయిన్ తీసుకుంటే మనకి ఇక్కడ గెట్ సిహెచ్ అనేటువంటిది వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ గెట్ సిహెచ్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మనకి హ్యాష్ ఇన్క్లూడ్ కోనియో డాట్ హెచ్. సో ఆ విధంగా తీసుకోవాలి. సో ఇక్కడ రిటర్న్ టు 0 స్టేట్మెంట్ వచ్చేస్తుంది కాబట్టి సో దీనికి క్లోజింగ్ బ్రాకెట్ ఇచ్చేసుకుంటే ప్రోగ్రామ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. సో ఓకేనా, ప్రోగ్రామ్ అయితే ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. సో దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాము. దీని యొక్క అవుట్పుట్ ఎలా అయితే ఉంటుందో మనం ఇప్పుడు క్లారిటీగా చూద్దాము. సో క్లియర్గా మనం అబ్జర్వ్ చేసుకుంటే స్టార్టింగ్ ప్రింట్అప్ స్టేట్మెంట్లో ఎంటర్ యువర్ నెంబర్ అనేటువంటిది ఇచ్చామన్నమాట. సో యాస్టీస్గా ఎంటర్ యువర్ నెంబర్ అనేటువంటిది అవుట్పుట్ స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. ఎంటర్ యువర్ నెంబర్. ఇప్పుడు సంథింగ్ మనం ఇందాక స్టార్టింగ్లో ఇచ్చినట్లు 64 అనేటువంటిది ఇచ్చామనుకో, ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇచ్చినటువంటి నెంబర్ని స్కాన్ చేసుకుంటుంది. సో పర్సంటేజ్ అది ఇంటీజరా కాదా, మనం ఇక్కడ ఇంటీజర్ని ఇచ్చాం కదా, ఇంటీజరా కాదా అని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటుంది అనమాట, అంటే స్కాన్ చేసుకుంటుంది. నెక్స్ట్ అది ఫాలోడ్ బై ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే కండిషన్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఈ కండిషన్ అనేటువంటిది నమ్ మాడ్యులో డివిజన్ 2 = 0. అంటే ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది మాడ్యులో డివిజన్ =2, అంటే దీంతో డివైడ్ చేస్తుందా లేదా అనేటువంటి చెక్ చేస్తుంది. అంటే ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే నమ్ అంటే 64 ఇచ్చాం కదా, నమ్ ప్లేస్లో 64 మాడ్యులో డివిజన్ 2 అనేటువంటి తీసుకుంటుంది. సో ఈ కండిషన్లో మనకి ఏం చేస్తుంది, ఇక్కడ మాడ్యులో డివిజన్ ఇచ్చాం కాబట్టి రిమైండర్ 0నా కాదో చెక్ చేసుకుంటుంది అనమాట. ఇన్ కేసు 0 అయితే కన్ఫామ్ ఇక్కడ మనకి ఈవెన్ అని ప్రింట్ అయిపోతుంది. సో 2 1s are 2 3s are 6 2 2s are 4. సో మనకు ఓవరాల్గా ఫైనల్గా మనకి ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది కాబట్టి క్లియర్గా ఈ నెంబర్ ఈవెన్ అని ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో రిమైండర్ 0 = 0. సో 0కి ఈక్వల్గా ఉంది కాబట్టి ఇప్పుడు అవుట్పుట్లో ఏమని ప్రింట్ అవుతుంది, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉంటుందో ద నెంబర్ ఈజ్ %d. స్కాన్ చేసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది %d. అంటే మనకి ఇక్కడ 64 అనేటువంటిది %d ఈ అని ప్రింట్ అవుతుంది అనమాట. ద నెంబర్ ఈజ్ %d. ఇక్కడ నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది కాబట్టి %d అంటే మన యూజర్ ఏదైతే ఇన్పుట్ ఇచ్చాడో 64 ఇచ్చాడు కాబట్టి 64 ఈజ్ ఈవెన్. ఓకేనా, సో ప్రోగ్రామ్ ఫార్మాట్ అనేటువంటిది ఈ విధంగా తీసుకుంటుంది. అదే ఇక్కడ ఆడ్ నెంబర్ ఇచ్చామనుకోండి, సో ద నెంబర్ ఈజ్ 65 ఇది ఇచ్చామనుకోండి, 65 ఈజ్ ఆడ్. ఎందుకు ఆడ్ అవుతుంది, మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉంటుందో ఎగ్జాంపుల్ 65 ఏదైతే ఉంటుందో అది మనము డివిజన్ చేసినప్పుడు, డివిజన్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు దాని యొక్క రిమైండర్ 0 కాకుండా అదర్ దాన్ 0 వస్తుంది కాబట్టి సో క్లియర్గా ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఫాల్స్ అవుతుంది. 65 తీసుకున్నప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఫాల్స్ అవుతుంది. సో అప్పుడు ఈజీగా ద నెంబర్ ఈజ్ %d. మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్ అనేది ఆడ్ అని ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ప్రోగ్రామ్ అయితే ఇలానే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ క్లాస్లో మనము అదేవిధంగా ఇంకా ప్రోగ్రామ్స్ని నేర్చుకుంటూ ఉన్నాము. ఇదైతే మనకి డే 6 అనమాట, డే 6/50. ఓకేనా, డే 6లో 50 days ఒక సి ప్రోగ్రామింగ్ క్లాసెస్లో ఇది 6th ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. ప్రోగ్రామ్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారు ఉంటుంది, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేయడం ద్వారా మేము తీసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.